చిరుజల్లులకు రైతాంగం కూడా వరి నాట్లలో ముమ్మరమయ్యారు. మన నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 5 లక్షలకు పైగా వివిధ పంటలు పండిస్తున్నారు రైతులు. ఇప్పటికే 3 లక్షల వరకు కూడా వివిధ పంటలు నాటేశారు. మరో 2 లక్షలకు పైగా వరి నారు నాటేసేందుకు రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని మనం జక్రాన్పల్లి మండలం ఉన్నాం. ఇక్కడ ప్రాంతంలో వరి నారైతే ముమ్మరం చేశారు రైతులు. వారందరూ కూడా యూపీ, బీహార్ రాష్ట్రాల నుండి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ కూలీలతో పని చేపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా రైతాంగానికి ఎలాంటి అంటే కూలీల కొరత ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల నుండి కూలీలు రావడం, వరి నాట్లు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కూలీ ఉన్నారు వరి నాటేసేందుకు. आप किधर से आया, क्या है? हम यूपी से आए हैं। कैसा दे रहे तुम लोग इधर? इधर ये नट करने आए हैं, धान लगाने। हाँ। 1 एकड़ को कितना पैसा दे रहे हैं? कितना आदमी लोग हैं आप लोग? हम लोग 17 आदमी हैं और हमें देता है 3600 रुपए देता है एकड़ में। हाँ। डेली कितने एकड़ डालते हैं? डेली हम 5, 5.5, 6 एकड़ डाल देते हैं। कितना आदमी डाल सकते हैं? 17 आदमी। हाँ। हर टाइम आते हैं? यही सीजन में? हर टाइम आते हैं। कितना सीजन में आए इधर आप लोग? हम इधर 8-10 सीजन हो गया। हाँ। एक सीजन में कितना बनाते पैसा? पैसा बन जाता है 40, 45, 50 तक बन जाता है। मेहनत भी बहुत ज्यादा है, बहुत ज्यादा मेहनत है, क्योंकि ये काम धान लगाने का काम है, हर एक तरफ से देख के लगाना पड़ता है, क्योंकि मालिक को भी नुकसान ना हो और जैसे हम भी आए हमें भी कोई शिकायत का मौका ना मिले, इसलिए एकदम बराबर से सब लगाते हैं। अच्छा, ये आप लोग लगा रहे हैं ना इधर, कितना कितना एक लगाते हो धान का? 6, 12 लगाते हैं। दाहिनी तरफ 6 लगाते हैं, बाएं तरफ 6 लगाते हैं। और हमारा डंडा दिया जाता है 9-10 फीट का डंडा दिया जाता है। उस हिसाब से नाप के भी लेते हैं कि 12 आ रहा है कि 11 आ रहा है, देख भी मतलब चेक भी करते हैं। आप लोग ये खाली धान डालते हैं, नहीं तो दवा भी डालते? नहीं, हम सिर्फ खाली धान डालने आए हैं। जब हमारा टाइम खत्म हो जाए हम चले जाएंगे हमारा यूपी, उत्तर प्रदेश। మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ రైతులందరూ కూడా తమ పంట చేలను వరి నాట్లు వేసుకునేందుకు యూపీ నుండి కూలీలను తీసుకొచ్చారు. మేమైతే ప్రతి సీజన్కు ఇక్కడికి వస్తుంటాం. 5-6 సీజన్లు అయింది ఇక్కడికి రావడానికి. ఆ సీజన్లలో మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్కరము 50,000 వరకు కూడా సంపాదించుకుంటాం ఒక్కో సీజన్లో. దానివల్ల మేము మా ప్రాంతంలో కరువు ఉండడం వల్ల ఇక్కడికి రావాల్సి వస్తుంది. దాంతో పాటు ఇతర ప్రాంతాలు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత ఉండడం వల్ల యూపీ నుంచి మేము వచ్చాము. ఇక్కడ ఒక రోజులో 5 నుంచి 6 ఎకరాల వరకు నాటేస్తాం. 17 మంది మేము కూలీలము ఒకే దగ్గర ఉండి పని చేస్తున్నాం. దానివల్ల మేమే భోజనం తీసుకొచ్చుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వరి నాట్లేస్తామని చెప్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో అయితే రైతాంగం పూర్తిగా వరి నార్లు వేసేందుకు సిద్ధమయ్యారు. దాంతోపాటు పూర్తిగా ఇప్పటికే 3 లక్షల వరకు ఎకరాల్లో వివిధ పంటలు పూర్తయి మరో 2 లక్షలకు పైగా ఎకరాల్లో వరి నాటేసే ఉంది. దానివల్ల పూర్తిగా భారీ వర్షాలు కురిస్తే రైతాంగం కూడా వరి నాట్లు పూర్తి చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో వరి నాట్ల ముమ్మరం అయితే సాగుతుంది. వరి నాట్లతో పాటు దీంతో ఇతర రాష్ట్రాల నుండి కూలీలు వచ్చి కూడా వరి నాట్లు వేస్తున్న పరిస్థితి. తెలంగాణలో అత్యధికంగా కూలీల కొరత, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉచిత పథకాలకు అలవాటు పడి కూలీలకు రాకపోవడం ప్రధాన కారణమని రైతులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వరి నాట్లు అయితే ముమ్మరైతుంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 3 లక్షల వరకు కూడా వివిధ పంటలు వేశారు. మరో 2 లక్షలకు పైగా వరి నారు వేసేది ఉంది. ఇప్పటికీ చిరుజల్లులు కురవడం, గత 2-3 రోజులుగా వర్షాలు కురవడంతో వరి చేలలో నీరు కావడంతో రైతులు వరి నాట్లు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.